హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. తమ్నైల్లో చూసారు కదా, ఇది ఒక బ్యాట్మ్యాన్ స్ట్రాటజీ. ఈ బ్యాట్మ్యాన్ స్ట్రాటజీ ఆర్ దీనికి ఒక పేరుంది, బ్రోకన్ వింగ్ బటర్ఫ్లై అని. యాక్చువల్గా నాకు తెలిసిన పేరు అయితే బ్రోకన్ వింగ్ బటర్ఫ్లైయే. మన వాళ్ళ కింద బ్యాట్మ్యాన్ స్ట్రాటజీ చెప్పండి, బ్యాట్మ్యాన్ స్ట్రాటజీ చెప్పండి అంటుంటే ఏంటి బ్యాట్మ్యాన్ స్ట్రాటజీ అని గూగుల్ చేస్తే అది బ్రోకన్ వింగ్ బటర్ఫ్లై స్ట్రాటజీ అని అర్థమైంది. ఈ స్ట్రాటజీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం యూజ్ చేయొచ్చు, విక్స్ తక్కువగా ఉన్నప్పుడు మనం యూజ్ చేయొచ్చు. సో ఇదర్ హై విక్స్ కండిషన్స్ ఆర్ లో విక్స్ కండిషన్స్లో యూజ్ చేయొచ్చు. అండ్ మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్న మనకి ప్రాఫిట్ వస్తుంది. రేంజ్ బౌండ్ నుంచి కొంత డౌన్ సైడ్ ఆర్ కొంత టాప్ సైడ్కి వెళ్తున్నా మనకి ప్రాఫిట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈ స్ట్రాటజీలో ఎక్కువగా ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎక్కువ అంటున్నానా, మీనింగ్ ఈ స్ట్రాటజీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు ప్రాఫిట్లో ఎండ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. 100% ప్రాఫిట్ అనట్లేదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రాఫిటబుల్గానే ఉంటారు. అండ్ ఈవెన్ ఈ స్ట్రాటజీ చెప్పే ముందు మేము చేసిన బ్యాక్ టెస్టింగ్లో కూడా పాస్ట్ చాలా వీక్స్ కూడా ఈ స్ట్రాటజీ మోస్ట్లీ ప్రాఫిటబుల్గానే ఉంది. చాలా కొద్ది వారాల్లోనే, కొన్ని వీక్స్లో మాత్రమే ఇది లాస్కి వెళ్ళింది. ఆ లాస్కి వెళ్ళిన లాస్ లిమిటెడ్గానే ఉంటుంది. కాకపోతే మీరు గూగుల్లో వెతికారనుకోండి ఇదే స్ట్రాటజీ, సేమ్ స్ట్రాటజీని, సో మీకు ఎట్ ద మనీ దగ్గర ఉన్న సెల్ చేయాలని, అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర ఉన్న బై చేయాలని ఇలా ఉంటుంది. బట్ నేను ఈ వీడియోలో మీకు ఎంత ప్రీమియం ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి మనం ఎంత డిస్టెన్స్కి మూవ్ అయ్యి మిగిలిన ఆప్షన్స్ని మనం ట్రేడ్ చేయాలనేది కూడా విత్ రూల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈక్విటీ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని. సో దీని రిలేటెడ్గా ఎలా ఉంటుందంటే కామెంట్, ఈక్విటీ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ కామెంట్ని లైక్ చేయండి అని. చాలా ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అండ్ కింద కూడా ఎస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఈక్విటీ సిరీస్ అంటున్నారు. నేను ఎఫ్ఎన్ఓ స్టార్ట్ చేయాలా, ఈక్విటీ స్టార్ట్ చేయాలన్నప్పుడు నేను మిమ్మల్ని అడిగాను క్వశ్చన్, మీరు ఎఫ్ఎన్ఓని స్టార్ట్ చేయమన్నారు. బట్ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దీన్ని కంప్లీట్ చేయకుండా ఇన్ బిట్వీన్ మనం ఒకవేళ ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా మన వాళ్ళు అడుగుతున్నారు, ఎలా అయినా దాన్ని చేసేయాలనుకుంటే ఇక్కడ చేస్తున్న కంటెంట్ అనేది కొంతవరకు కాంప్రమైజ్ అవుతుంది. లైక్ క్విక్గా చేసేయాలి. దీని రిలేటెడ్గా ఇంకొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, వాటిని కవర్ చేద్దాం. వాటిని కంప్లీట్ చేసి ఎఫ్ఎన్ఓ గురించి నేర్చుకుందాం అనుకుంటే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటే ఏవేవి ఇంపార్టెంటో అవన్నిటిని ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్తో మనం ఈక్విటీ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. అండ్ ఐ ప్రామిస్ ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా మా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఎవ్రీ ఆస్పెక్ట్, సైకాలజీ కానివ్వండి, ప్రైస్ యాక్షన్ కానివ్వండి, ఎవ్రీ ఆస్పెక్ట్ మిమ్మల్ని ఒక ప్రో ట్రేడర్ చేయడానికే నేను ప్రయత్నిస్తాను. బట్ కొన్ని వీక్స్ ఇక రావాల్సిన ఆప్షన్ స్ట్రాటజీస్ అన్నిటిని కంప్లీట్ చేసి ఒక సాటిస్ఫాక్షన్తో మనం ఈక్విటీ సిరీస్లోకి ఎంటర్ అవుదాం. అండ్ ఈ స్ట్రాటజీ మాత్రం జస్ట్ నాలెడ్జ్ కోసం వినే స్ట్రాటజీ అయితే కాదు. ఓకే ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని వినే స్ట్రాటజీ అయితే కాదు. ఇది మనం మార్కెట్లో ఎంప్లాయ్ చేయొచ్చు. నేమేమన్నాను నేను మీతో, బ్యాట్మ్యాన్ ఆర్ బ్రోకన్ వింగ్ బటర్ఫ్లై అన్నాను. మీకు గుర్తుంటే మనం లాంగ్ కాల్ బటర్ఫ్లై మాట్లాడుకున్నాం, ఆర్ లాంగ్ పుట్ బటర్ఫ్లై, ఏదైనా రెండు ఒకటే అక్కడ. సో లాంగ్ కాల్ బటర్ఫ్లై ఆర్ లాంగ్ పుట్ బటర్ఫ్లై, వాటిల్లో చిన్న చేంజెస్ని చేస్తేనే ఈ స్ట్రాటజీ వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న పాయింట్లో ఎట్ ఎనీ పాయింట్ మీకు ఈ వీడియోలో నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఇంట్రెస్టింగ్గా అండ్ యూస్ఫుల్గా అనిపిస్తుంటే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న రిమైండర్, మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటూ డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చేస్తుంటే మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్, ఛానల్ రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ కాకుండా మన ఛానల్ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే అది ఛానల్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోస్లో ఎలా మాట్లాడుకునే వాళ్ళం, డైరెక్ట్గా స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు ఆ స్ట్రాటజీ రిలేటెడ్గా ఉన్న కోర్ కాన్సెప్ట్ని అండ్ ఇంకొంత థియరీని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత స్ట్రాటజీకి వెళ్ళేవాడిని. కానీ అక్కడికే బిగినర్స్ ఒక టైం అండ్ ఎనర్జీ రెండు కన్జ్యూమ్ అవుతుండేసరికి రియల్ స్ట్రాటజీ రిలేటెడ్గా ఫోకస్ ఎక్కువ చేయలేకపోతున్నారు. కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ని మొదట మాట్లాడుకుందాం. అసలు స్ట్రాటజీ ఏంటి, రూల్స్ ఏంటి ఫస్ట్ మాట్లాడేసుకుందాం. దాని తర్వాత స్ట్రాటజీని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకా డీప్ నాలెడ్జ్ని గెయిన్ చేసే ప్రయత్నం సెకండ్ హాఫ్లో చేద్దాం. ఫస్ట్ ఈ స్ట్రాటజీని ఎప్పుడు యూజ్ చేయాలి, మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ ద్వారా వచ్చే మెయిన్ అడ్వాంటేజ్, విక్స్ పెరుగుతున్నా ఆర్ విక్స్ పడుతున్నా మీ స్ట్రాటజీ రిలేటెడ్గా క్రియేట్ అయ్యే ప్రాఫిట్ ఆర్ లాస్ పైన ఆ ఒక ఇంపాక్ట్, విక్స్ ఒక ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. సో విక్స్ వల్ల మనకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు కాబట్టి విక్స్ అనే ఒక పారామీటర్ని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇది ఒక వీక్లీ స్ట్రాటజీ, మీన్స్ వీక్ టు వీక్ మనం ఈ స్ట్రాటజీని మూవ్ చేస్తూ ఉండొచ్చు. ఇది ఇంట్రాడేలో యూజ్ అయ్యే స్ట్రాటజీ అయితే కాదు, బట్ ఇంట్రాడే చేయాలనుకుంటే మాత్రం ఎక్స్పైరీ డే రోజు కొంత బెటర్గా వర్క్ అవుతుంది. ఇది నేను ఒక బేస్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు మల్టిపుల్ స్టేజెస్లో ఏవేవి సెల్ చేయాలి, బై చేయాలనేది కూడా మీరు బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా గమనిస్తారు. ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి సెల్లింగ్, ఇంకొకటి బయింగ్. సెల్లింగ్ పార్ట్ని గమనించారంటే ఒక లెవెల్ దగ్గర ఉన్న కాల్ అలాగే పుట్ ఈచ్ వన్ మనం 2 లాట్స్ని సెల్ చేస్తాం. ఏ లెవెల్ దగ్గర ఉన్న సెల్ చేయాలి అది కూడా చెప్తాను. సో అనుకుందాం కాల్ 2 సెల్ చేశారనుకోండి, మనం సెల్ చేసింది ఒకవేళ 90 ప్రీమియం ఉన్నదనుకుంటే
ఈ 90 ప్రీమియం కంటే కొంత ఎక్కువగా ఉన్నది, మీన్స్ ఒక 110 ఆర్ 120 ఉన్న ప్రీమియం ఇమీడియట్గా 90 కంటే ఎక్కువ ప్రీమియం ఎక్కడైతే ఉంటుందో అది మనం ఒకటి బై చేస్తాం, ఒక లాట్ బై చేస్తాం. సో ఇక్కడ 2 లాట్లు సెల్ చేస్తున్నాం. 90 ప్రీమియం కంటే కొంత ప్రీమియం ఎక్కువగా ఉన్నది ఒకటి బై చేస్తాం. 90 ప్రీమియం కంటే చాలా తక్కువగా ఉన్నది, చాలా దూరం వెళ్తాం, అలా దూరం వెళ్ళి అనుకున్న ఒక 30 దగ్గర ఉన్నది ఒకటి మనం బై చేస్తాం. అలానే పుట్ కూడా ఒక ప్రీమియం ఉన్న పుట్ ని సెలెక్ట్ చేసుకుంటాం, 2 లాట్స్ సెల్ చేస్తాం. సెల్ చేసిన ప్రీమియం కంటే కూడా ఇంకొంత ప్రీమియం ఎక్కువ ఉన్న ఒక పుట్ ని బై చేస్తాం. అండ్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఇంకొక పుట్ ని మనం బై చేస్తాం. నాట్ ఈక్వల్ డిస్టెన్స్ అని రాశాను కదా, ఇక్కడికి నేను అగైన్ తీసుకొస్తాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు నాట్ ఈక్వల్ డిస్టెన్స్ రాశాను అనేది. ఈ రూల్స్ ని కొంత జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ రూల్ మేబీ అంత ఇంపార్టెంట్ కాకపోయి ఉండొచ్చు, బట్ ఎస్ మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఏ పాయింట్ లో మనం పొజిషన్ తీసుకోవాలనుకోవడానికి మనకు ఒక బేస్ పాయింట్ గా ఫ్రైడే ఉంటుంది కదా, ఆ ఫ్రైడే రోజు మనం పొజిషన్స్ అయితే తీసుకుంటాం. మార్నింగ్ 10 AM లోపు ఎంటర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, ఏ కాల్ అండ్ పుట్ ని మనం సెల్ చేయాలి. ప్రెసెంట్ ఉన్న విక్స్ ప్రకారం ప్రెసెంట్ 13 దగ్గర విక్స్ ఉంది. ప్రెసెంట్ ఉన్న విక్స్ ప్రకారం 90 ప్రీమియంని మీరు సెలెక్ట్ చేయండి. ఈచ్ కాల్ అండ్ పుట్లో 2 లాట్స్ని సెల్ చేయండి. సో 90 ప్రీమియం ఉన్న కాల్ని 2 లాట్స్, 90 ప్రీమియం ఉన్న పుట్ని 2 లాట్స్ని సెల్ చేయండి. సో నేను ఇక్కడ ఎందుకు విక్స్ అని రాస్తున్నానంటే, రేపు ఒకవేళ విక్స్ ఇంకా తగ్గింది అనుకోండి, 13 నుంచి 10 ఆర్ 9 అలా పడిపోయింది అనుకోండి, చాలా ఎక్కువగా పడిపోయింది అనుకోండి విక్స్ ఇక్కడ నుంచి కూడా, మీరు అప్పుడు కూడా 90నే సెల్ చేయొద్దు. విక్స్ పడుతూ ఉంటే మీరు సెలెక్ట్ చేసే ప్రీమియంని కూడా తగ్గించండి. ఒకవేళ 10 అలా వచ్చేస్తే 60 ఉన్న ప్రీమియంని టచ్ చేయండి. ఒకవేళ పెరుగుతూ 20, 25 అలా వెళ్ళిపోతుంది అనుకోండి విక్స్, మీరు 100, 120, 150 కూడా వెళ్ళొచ్చు. మరి విక్స్ ఎంత వెళ్తూ ఉంటే నేను ఎంత ప్రీమియంని సెలెక్ట్ చేయాలి, అది నాకు ఎలా తెలుస్తుంది? సింపుల్ లాజిక్. ప్రెసెంట్ మీరు 90 ప్రీమియంని సెలెక్ట్ చేస్తుంటే ప్రెసెంట్ మార్కెట్ ఉన్న దగ్గర నుంచి మీరు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు. విక్స్ పడిపోతూ ఉందనుకోండి, అప్పుడు కూడా మీరు 90 సెలెక్ట్ చేస్తే ఇంత డిస్టెన్స్ ఉండదన్నమాట. సేమ్ ప్రీమియమే కాకుండా 60 ఉన్న దగ్గరికి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు డిస్టెన్స్ ప్రీవియస్గా ఉన్న డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. అలా కాకుండా విక్స్ పెరిగిపోతూ ఉంటే ప్రెసెంట్ మీరు ఏ డిస్టెన్స్లో అయితే వెళ్ళి చేస్తున్నారో, లైక్ ప్రెసెంట్ ఉన్న పాయింట్ నుంచి బ్యాంక్ నిఫ్టీకి 1000 పాయింట్స్ వెళ్ళి చేస్తున్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. విక్స్ పెరిగిపోయింది అనుకోండి, మీకు ఇది 1500 వరకు కూడా వెళ్ళిపోతుంది, 1500 డిస్టెన్స్ కూడా వెళ్ళిపోతుంటారు. అప్పుడు మీరే అర్థం చేసుకొని, ఓకే విక్స్ పెరిగింది కాబట్టి, ప్రీమియమ్స్ పెరిగాయి కాబట్టి నేను 1500 కాదు, నియర్ టు 1000 దగ్గర నాకు ఏ ప్రీమియం కనిపిస్తుందో ఆ ప్రీమియంని సెలెక్ట్ చేస్తాను అనమాట. అల్టిమేట్గా ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న పాయింట్ నుంచి మనం ఒక డిస్టెన్స్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. అదే మన సేఫ్టీ. ప్రెసెంట్ మార్కెట్ మూవ్ అవుతుంటే ఎంత పర్సెంట్తో మూవ్ అవుతుంది, సో అలా సడన్గా మూవ్ అయితే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్ట్రాటజీ స్టార్ట్ చేస్తున్నప్పుడే ప్రెసెంట్ ఉన్న పాయింట్ నుంచి డిస్టెన్స్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో అలా చూస్తే ప్రెసెంట్ ఉన్న విక్స్కి 90ని మనం సెలెక్ట్ చేసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా చెప్తున్నాను ప్రతిదీ కూడా, 90ని మనం సెలెక్ట్ చేసుకుంటే కంపేర్డ్ విత్ ఇతర ప్రీమియమ్స్ కొంత సేఫ్టీ అనేది మెయింటైన్ అవుతుంది. మీ రిస్క్ని ఇంకా తగ్గించుకోవాలనుకుంటే 80, 70, 60 కైనా వెళ్ళండి, బట్ టు ద ఫెయిర్ లెవెల్ కొంత రిస్క్ కొంత రివార్డ్ వీటన్నిటిని మ్యాచ్ చేస్తూ నేను 90 ప్రీమియంని అయితే సెలెక్ట్ చేశాను. బట్ గుర్తుంచుకోండి, ఈ విక్స్ ఇంకా పడుతూ ఉంటే మీ ప్రీమియంని తగ్గించండి, విక్స్ పెరుగుతూ ఉంటే మీ ప్రీమియంని కూడా పెంచుకోండి. మీకే అర్థమవుతుంది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ప్రెజెంట్ చేస్తున్నదే ఎంత డిస్టెన్స్లో చేస్తున్నారు, ఫ్యూచర్లో విక్స్ పెరుగుతున్నా తగ్గుతున్నా మీ డిస్టెన్స్ ఎలా తగ్గుతుంది పెరుగుతుంది అనే దాన్ని బట్టి మీ ప్రీమియమ్స్ని మీరు మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కాల్ అలాగే పుట్ రిలేటెడ్గా మనం ఒక్కొక్క ఆప్షన్ని బై చేస్తాం. ఏ ఆప్షన్ని బై చేయాలి, ఇక్కడంటే 90ది సెల్ చేసాం, మరి ఇప్పుడు ఇంకేదైనా ప్రీమియం పర్టికులర్ ప్రీమియం ఉందా? అలా ఏం లేదు. మనం 90 ప్రీమియం దగ్గరగా ఉన్న సెల్ చేసేసి ఉంటాం కదా, ఈచ్ 1 2 లాట్స్ సెల్ చేసి ఉంటాం కదా. ఇప్పుడు కాల్ అలాగే పుట్, మీరు కాల్లో ఆప్షన్ చైన్లోకి వెళ్ళి 90 కంటే ఇమీడియట్గా ఎక్కువ ప్రీమియంతో ట్రేడ్ అవుతున్న స్ట్రైక్ ప్రైస్ ఏంటో సెలెక్ట్ చేయండి, దాన్ని కాల్లో ఒకటి బై చేయండి. అలాగే పుట్లో కూడా 90 కంటే ఇంకెక్కువ ప్రీమియంలో ట్రేడ్ అవుతున్న ఒక పుట్ని సెలెక్ట్ చేయండి, అదొకటి బై చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఆప్షనల్ అని రాశాను, దీని మీనింగ్ని కూడా నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడే మాట్లాడుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇది మళ్ళీ మీకు తీసుకొచ్చి చెప్తాను. సో ఫస్ట్ కాల్ అండ్ పుట్ ఈచ్ వన్ మనం 2 లాట్స్ని సెల్ చేసాం. నెక్స్ట్ కాల్ అండ్ పుట్ ఈచ్ వన్ మనం ఒక లాట్ని బై చేసాం. ఇప్పుడు ఇంకొక లాట్ని బై చేస్తున్నాం, కానీ ఇది ఆప్షనల్, ఇది ఏంటో నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క లాట్ని బై చేస్తున్నాం. సెల్ చేసిన పాయింట్ నుంచి మనం 500 పాయింట్స్ మూవ్ అయ్యి ఈ 90 ప్రీమియం సెల్ చేసాం కదా, అనుకుందాం అది 36,000 కాల్ మనకు 90లో దొరికింది అనుకోండి, 90 ప్రీమియంలో దొరికింది. ఇక్కడ నుంచి మనం 500 పాయింట్స్ అవే వెళ్తాం, మీన్స్ 36,500 కాల్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ మనం ఒక లాట్ కాల్ని బై చేస్తాం అనమాట. ఇదంతా నేను మీకు చూపిస్తాను, మీ మైండ్ని స్ట్రెస్ ఎక్కువగా చేయొద్దు, జస్ట్ అలా వింటూ ఉండండి. ఇది మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటాం, మీకు ఒక క్లారిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో వస్తుంది. సో ఈ 4th స్టెప్తో మన స్ట్రాటజీ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది. మనం ఆ స్ట్రాటజీ తీసుకున్న తర్వాత ఫైనల్గా ఎగ్జిట్ అయ్యేది 2 కండిషన్స్లో. ఒకటి, మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత వస్తుందో మనకు ఆ స్ట్రాటజీ ద్వారా, ఆ మ్యాక్స్ ప్రాఫిట్లో 25% ప్రాఫిట్ మనకు వస్తే మనం ఎగ్జిట్ అవుతాం. 100% ప్రాఫిట్ కోసం చూడొద్దు.
అది మోస్ట్లీ జరగదు. అది నేను ఎందుకో చూపిస్తాను మీకు పే ఆఫ్ గ్రాఫ్లో. బట్ ఇది గుర్తుంచుకోండి, ఎగ్జిట్ ఎప్పుడు అవుతున్నాం 25% ఆఫ్ మన మ్యాక్స్ ప్రాఫిట్ రీచ్ అయినప్పుడు. ప్రాఫిటే రావాలా, లాస్ కూడా వస్తుంది కదా, ఇదేం లాస్ లేని స్ట్రాటజీయా కాదు, లాస్ కూడా ఉంది స్ట్రాటజీలో. సో అలా మనకు అగైనెస్ట్గా వెళ్తుంది అని మనకు అర్థమవుతున్నప్పుడు ట్రిగ్గర్ పాయింట్ అని ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటనేది కూడా నేను మీకు పే ఆఫ్ గ్రాఫ్లో చూపిస్తాను. ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. ఓకే, అడ్జస్ట్మెంట్స్. ఒకవేళ మీరు బిగినర్ అయ్యి మన ఛానల్లో వస్తున్న ఆప్షన్స్ స్ట్రాటజీస్ని చూస్తూనే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ ఉండి మార్కెట్ నుంచి మనీని ఎర్న్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ స్ట్రాటజీకి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ని కూడా చెయ్యొద్దు. ఎందుకు చెప్తున్నానంటే అడ్జస్ట్మెంట్స్ని చేయాలనే ప్రయత్నంలో మీరు ఏమాత్రం డిలే చేసినా మీకు వచ్చే ప్రాఫిటే తక్కువ. దీంట్లో అది మిమ్మల్ని రిస్క్కి గురి చేస్తుంది. ఏమాత్రం రివర్సల్ అవుతున్నా, మార్కెట్ కొంత వోల్టైల్గా ఉంటున్నా అల్టిమేట్గా మీ మీద అదే ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఐ సజెస్ట్ ఈ స్ట్రాటజీకి అడ్జస్ట్మెంట్స్ని అవాయిడ్ చేయండి. ఇక్కడ ఎగ్జిటే 25% ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతాం, ఆర్ ట్రిగ్గర్ పాయింట్ మనకి టచ్ అవుతున్నా మనం ఎగ్జిట్ అవుతాం. అడ్జస్ట్మెంట్స్ బిగినర్స్ ఈ వీడియోలో అవాయిడ్ చేయండి. ప్రతి వీడియోకి అడ్జస్ట్మెంట్స్ ఉండాలి, అడ్జస్ట్మెంట్స్ చెయ్యాలి అని మాత్రం అనుకోకండి. బికాస్ కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్సే మనల్ని రిస్క్లో పడేస్తాయి. అండ్ ప్రతి అడ్జస్ట్మెంట్కి మనకి క్యాపిటల్ ఎక్కువగా అవసరం అవుతుంది. అలా మనం పెడుతున్న క్యాపిటల్కి ఎంత రిటర్న్ సంపాదిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ స్ట్రాటజీ ద్వారా మంత్లీ 6% దగ్గరగా రిటర్న్ జనరేట్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను. బట్ రీజనబుల్ రిటర్న్, ఎక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైక్ 15-20% దగ్గరగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైక్ స్ట్రాడిల్లో వచ్చే రిటర్న్ దీంట్లో చూడొద్దు. రిస్క్ తక్కువగానే ఉంటుంది, రిటర్న్ తక్కువగానే ఉంటుంది. లాస్లో ఎండ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి రిటర్న్ కూడా అలానే తక్కువగా ఉంటుంది. అండ్ రిటర్న్ గురించి మాట్లాడుకుంటే నేను ఏమని చెప్తున్నాను, 25% ఆఫ్ మ్యాక్స్ ప్రాఫిట్ వస్తే బయటకు వచ్చేయమని చెప్తున్నాను కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు పెడుతున్న క్యాపిటల్కి, మీరు ఎంతైతే డబ్బులు పెడుతున్నారో ఆ క్యాపిటల్కి వన్స్ మీరు ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేస్తే అందులో వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ అందులో 25% చూస్తే మీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ అనేది 1.2% దగ్గరగా ఉంటుంది. మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా కూడా. లైక్ మీరు ఎంత మనీని పెడుతున్నారు, 1 lakh పెడుతున్నారు అనుకుందాం. సో 25% ఆఫ్ మ్యాక్స్ ప్రాఫిట్కి వచ్చేయమంటున్నాను కదా. 25% ఆఫ్ మ్యాక్స్ ప్రాఫిట్కి వస్తే మీరు నియర్లీ 1200 దగ్గరగా వచ్చేస్తారనమాట. మీరు 1200 ప్రాఫిట్తో ఆ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే మీరు పెట్టిందేమో 1 lakh, మీకు వచ్చిందేమో 1200, మీన్స్ మీరు సంపాదిస్తున్నది 1.2%. అండ్ అది వీక్ అంతా ఉండాల్సిన నీడ్ లేదు. 25% ఆఫ్ ప్రాఫిట్ మనకి 3 to 4 డేస్లోనే వస్తుంది. మేము చేసిన ప్రాక్టీస్ ప్రకారం, మాకున్న బ్యాక్ టెస్టింగ్ నాలెడ్జ్ ప్రకారం ఇన్ ద బెస్ట్ కేస్ 3 days, ఇన్ ద వర్స్ట్ కేస్ 4 daysలో మనకి ఈ 25% ఆఫ్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది అచీవ్ అవుతుంది మనం అనుకున్న రేంజ్లోనే ఉంటే. కాబట్టి మంత్లీ నియర్లీ మనకి 20 daysగా ఉంటాయి కాబట్టి, ట్రేడింగ్ డేస్ ఉంటాయి కాబట్టి, ఇన్ కేస్ మనకి 4 daysలో ఈ 1.2% అచీవ్ అవుతున్నా మంత్లీ మనం 6% దగ్గరగా రిటర్న్ సంపాదిస్తున్నట్టు. ఒక వీక్కి సంబంధించిన స్ట్రాటజీలోకి ఎంటర్ అయ్యారు, 3 to 4 డేస్లో మీకు ప్రాఫిట్ వచ్చింది. ఆ నెక్స్ట్ వీక్కి వెళ్తూ ఉంటారు, ఇంకా అలా వెళ్తూ ఉంటారు. ఆర్ ట్రిగ్గర్ అయినా, మీ పాయింట్ ట్రిగ్గర్ అయిపోయినా, మనం అనుకునే లెవెల్ దగ్గరికి వస్తే ఎగ్జిట్ అవ్వమంటున్నాను కదా, ఆ లెవెల్ దగ్గరికి వచ్చినా ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళి స్ట్రాటజీని స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న థీరీ ఉంది కదా, దాన్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది గమనిద్దాం. నేను 12th August ఎక్స్పైరీ ఉన్న కాంట్రాక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను, వీక్లీ కాంట్రాక్ట్. సో 12th August ఉన్న కాంట్రాక్ట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం అంటే ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? 12th August కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుంది. నేను మీకు ఏమని చెప్తున్నాను, ఫ్రైడే బిఫోర్ 10 AM ఎంటర్ అవ్వమంటున్నాను. సో అప్పుడు ఏ ఫ్రైడే ఎంటర్ అవ్వాలి మనం? 6th August 6th ఫ్రైడే 10 AM లోపు మనం ఈ స్ట్రాటజీలోకి ఎంటర్ అవుతాం. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది కాంట్రాక్ట్ మనకి? 12th ఎక్స్పైరీ అంటే 12th August వరకు ఉంటుంది. సో ఎంట్రీ, మన రూల్స్ లో ఫస్ట్ రూల్ ఎంట్రీ గురించి. సెకండ్ రూల్ ఏంటి? 90 ప్రీమియం ఉన్న కాల్ అండ్ పుట్ని మనం సెల్ చేయాలి. ఇక్కడ గమనిస్తూ రండి, 90 ఎక్కడుందో గమనించండి. ఇక్కడ ఉందా 36,900. సో ఇక్కడ 2 lotsని మనం సెల్ చేస్తాం. ఎంత మనీ అవుతుంది కూడా చూపిస్తాను నేను, దీని తర్వాత చూపిస్తాను. 2 lots కాల్ని సెల్ చేస్తున్నా. నెక్స్ట్ అలాగే పుట్ కూడా 90 ఎక్కడుందో గమనించండి. 83.95 ఉంది. 83దైనా మీరు సెల్ చేయొచ్చు, ఆర్ 95దైనా సెల్ చేయొచ్చు. నేను 95 సెల్ చేస్తున్నా. దగ్గరగా 90కి దగ్గరగా ఏది ఉంటే అది సెలెక్ట్ చేయండి. సో 95 పుట్ 2 lotsని సెల్ చేస్తున్నాను. సో ఈ స్ట్రాటజీలో ఒక పార్ట్ వరకు చూస్తే ఇది ఒక స్ట్రాంగిల్లా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు దీనికి మిగతా యాడ్ చేద్దాం. సో 90ది సెల్ చేసిన తర్వాత నేను ఏమని చెప్పాను, ఇమీడియట్గా దానికంటే కొంత పెద్దదిగా ఉన్న కాల్ని అలాగే పుట్ని బై చేయమని చెప్పాను. సో 36,900 దగ్గర మనకి 90 కాల్ దొరికింది. మరి 90 కంటే కొంత ఎక్కువగా ప్రీమియం ఎక్కడుంది? 36,800 దగ్గర ఉంది. అదొకటి బై చేస్తున్నా. ఓకే, అలాగే పుట్ దగ్గర కూడా 90 ఎక్కడ వచ్చింది మనకి? 95 ఉంది ఇక్కడ. సో 90కి దగ్గరగా ఇంకెక్కడుంది మనకి ఎక్కువ ప్రీమియం? 35,000 దగ్గర ఉంది, 108.85 దగ్గరగా. అదొకటి బై చేస్తున్నా. సో మనం సెల్ చేసిన ప్రీమియమ్స్ కంటే కొంత ఎక్కువ ప్రీమియం సెల్ చేసాం, కొంత ఎక్కువ ప్రీమియం ఉన్నవి బై చేసాం. కాల్ అండ్ పుట్ రెండు సైడ్లో బై చేసాం. ఇప్పుడు ఏంటంటే మనం సెల్ చేసింది ఎక్కడ? కాల్ ఎక్కడ? 36,900 దగ్గర.
పుట్ ఎక్కడ 34,900 దగ్గర, ఇక్కడ నుంచి 500 పాయింట్స్ మూవ్ అవుతాం. సో కాల్ నుంచి 500 పాయింట్స్ అవే అంటే 36,900 ప్లస్ 500 మీన్స్ 37,400 కాల్ని మనం ఒకటి బై చేయాలి. ఇప్పుడు 37,400 కాల్ ఒకటి. అలాగే పుట్ సైడ్ ఏంటి మనం సెల్ చేసింది 34,900, 500 పాయింట్స్ ఫ్రమ్ 34,900 నుంచి దూరంగా వెళ్ళాలంటే పుట్ సైడ్ 34,400, అది నియర్లీ 48.8 దగ్గర ఉంది, అదొకటి బై చేస్తున్నా. ఇప్పుడు గమనిస్తే మీకు బ్యాట్మ్యాన్ షేప్లో ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది. సో ఇంకొంత జూమ్ చేద్దాం, మనకి ఇంకొంత బెటర్ వ్యూ వస్తుంది. సో ఇది మార్కెట్ ఎక్కడుంది ప్రజెంట్ 36,031. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 34,700కి వెళ్తున్నా, టాప్ సైడ్ 37,065కి వెళ్తున్నా. ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ ఇన్ బిట్వీనే ఉండి కానీ మార్కెట్ క్లోజ్ అయిపోతే మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు. ఒకవేళ ఆ రేంజ్ని దాటి మనం చూసుకోలేదు, పట్టించుకోలేదు, ఒక సైడ్ వెళ్ళిపోయినా లాస్ లిమిటెడే. సో లాస్ లిమిటెడ్ అంటే మనం ప్రతిసారి అలా లాస్కి వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్నామంటే అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ క్వార్టర్లీ మన పర్ఫార్మెన్స్ని చూసామంటే ఈ స్ట్రాటజీలో పెద్ద ఉండదు. మనం యాక్ట్ చేయాలి, ఒక పాయింట్ దగ్గర మనం ఎగ్జిట్ అవ్వాలి. కాబట్టి లిమిటెడ్ లాస్ అని, ఆ లాస్ వెళ్ళేంత వరకు కూడా మనం వెయిట్ చేయకూడదు. ఈ పాయింట్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనీ ఎంత అవుతుందో గమనిద్దాం. కాల్ 2 లాట్స్ అలాగే పుట్ 2 లాట్స్ సెల్ చేశాను. వాటి రిలేటెడ్గా ఉన్న ఆప్షన్స్ ఇందాక మాట్లాడుకున్న సెట్ ఆఫ్ ఆప్షన్స్ని బై చేశాను. అలా చేస్తే 77,690 రూపీస్ ఈ స్ట్రాటజీని మెయింటైన్ చేయడానికి మనకు అవుతుంది. బట్ ఈ స్ట్రాటజీలోకి ఎంటర్ అవ్వడానికి 87,042 అవుతుంది. ఎంటర్ అవ్వాలంటే ఇంత డబ్బులు ఉండాలి మనకి స్టార్ట్ చేయాలంటే. బట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి బ్లాక్ చేసేది ఇదే. సో ఫైనల్గా మనం గమనించాల్సింది కూడా ఈ మార్జిన్నే, బికాస్ రెస్ట్ ఆఫ్ ద మనీ మనకి రిలీజ్ అవుతుంది, అది మనం యూస్ చేసుకోవచ్చు. 77,000 ఇంచుమించు 78,000 అవుతుంది అనుకుందాం ఈ ఎంటైర్ స్ట్రాటజీని మనం ఫాలో అవడానికి. అండ్ ఇందులో వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత మనకి నియర్లీ 4,000 దగ్గరగా. సో 4,000లో మనకి 25% అంటే ఎంత 1,000 రూపీస్. అండ్ మనం పెడుతున్న క్యాపిటల్ ఎంత దీనికి నియర్లీ 78,000. సో 1000 డివైడెడ్ బై 78,000 ఇలా వస్తుంది. దీన్ని మల్టిప్లైడ్ బై 100 చేసామంటే మనకి పర్సంటేజ్ వస్తుంది. సో మనం పెట్టిన మనీకి మనకి 1.28, దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 1.3 తీసుకోవచ్చు. కానీ ఇన్ సమ్ కేసెస్ మనకి తక్కువ ప్రాఫిటే వచ్చింది అనుకోని 1.2 అనుకుందాం, దీన్ని రౌండ్ ఆఫ్ చేద్దాం 1.2. ఇది 3 to 4 డేస్లో మనకి అచీవ్ అవుతుంది. బికాస్ మనం చూస్తున్నది మ్యాక్స్ మొత్తం ప్రాఫిట్ కోసం కాదు, 25%. అది 4 డేస్లోనే అయింది అనుకున్నా. మంత్లీ మనకి 20 డేస్ ఉంటాయి. సో 20 డివైడెడ్ బై 4 అలా చూస్తే మనం 5 టైమ్స్ ఈ స్ట్రాటజీలో 1.2% దగ్గరగా రిటర్న్ని జనరేట్ చేయొచ్చు. మీన్స్ నియర్లీ మంత్కి మనం ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేస్తూ పోతే మంత్లీ 6% రిటర్న్ మనం దీని ద్వారా జనరేట్ చేయొచ్చు. 25% వస్తే ఎగ్జిట్ అయి నెక్స్ట్ వీక్ వెళ్ళమంటున్నారు. మరి ట్రిగ్గర్ పాయింట్ అంటున్నారు, ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? మనం సెల్ చేసిన ఆప్షన్స్ 90 దగ్గర ఉన్నావు కదా, కానీ దానికంటే ఒక ఆప్షన్ పెద్దది బై చేశాం కదా. లైక్ కాల్ 36,990లో సెల్ చేస్తుంటే 36,800 కాల్ మనం 106లో బై చేశాం కదా. మార్కెట్ ఎప్పుడైతే ఈ 36,800 దగ్గరికి వస్తుందో, ఆ పాయింట్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు మీరు ఆ స్ట్రాటజీలో నుంచి ఎగ్జిట్ అవ్వాలి. స్ట్రాటజీలో నుంచి ఎగ్జిట్ అయ్యి కంఫర్టబుల్గా నెక్స్ట్ వీక్ ఉన్న స్ట్రాటజీని స్టార్ట్ చేయండి. ఇక ఎక్కువ థింక్ చేయొద్దు. అక్కడ జస్ట్ మనం బై పొజిషన్ ఉంది కదా, మనం సెల్ చేసిన దానికంటే ఎక్కువ పెట్టి ఒకటి బై చేస్తున్నాం కదా, ఆ పాయింట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ వరకు వెయిట్ చేయాలని చూడొద్దు. బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేవి ఎక్స్పైరీని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నవి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ చూస్తే టాప్ సైడ్ 37 ఉంటుంది, 37,000 వరకు ఉంటుంది. కానీ మీరు ఎగ్జిట్ అవ్వాల్సింది 36,800కి మార్కెట్ టచ్ అయినప్పుడే. కాబట్టే చెప్తున్నాను, మన బై పొజిషన్స్ ఉన్నాయి కదా, ఈ 90 కంటే పెద్ద ఉన్నవి మనం బై చేసాం కదా. కాల్ సైడ్ 36,800, అది మనం బై చేసింది 90 కంటే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్ 35,000. సో 35,000 దగ్గరకు వస్తున్నప్పుడే మనం ఎగ్జిట్ అయిపోతాం. 34,735 మన బ్రేక్ ఈవెన్ కదా, అక్కడ వరకు వెయిట్ చేయాలి కదా అని మనం వెయిట్ చేయం. ఈ బై పొజిషన్సే మనకి ట్రిగ్గర్ పాయింట్స్. ఇది బిగినర్స్కి చెప్తున్నాను, మీరు ఇదే ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్తున్నది ఫాలో అవ్వద్దు, ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్తున్నది ట్రయాంగిల్, స్ట్రాడిల్, అయాన్ కాండార్, స్పెషల్లీ ఐరన్ ఫ్లై. ఐరన్ ఫ్లై వీడియో చూసి ఐరన్ ఫ్లై వీడియోలో ఉన్న అడ్జస్ట్మెంట్స్ని మేము ఈజీగా అర్థం చేసుకున్నాం, మేము ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం అనుకుంటే సేమ్ స్ట్రాటజీనే ఇక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అక్కడ ఏ అడ్జస్ట్మెంట్స్ని అయితే నేను చెప్పానో అలా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ రివర్స్ అవుతుంటే అవి ఎగ్జిట్ అవుతూ ఉండొచ్చు. నెక్స్ట్ ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ మాట్లాడుకుందాం. చాలా స్ట్రాటజీస్ పైన విక్స్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. విక్స్ పెరుగుతున్నా పడిపోతున్నా ఆ స్ట్రాటజీ రిలేటెడ్గా ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ స్ట్రాటజీ మీద విక్స్ ఒక ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. సో అసలు ఉండదని కాదు, చాలా చాలా మినిమంగా ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీ ద్వారా అన్లిమిటెడ్ రిస్క్ మనకు రాదు. లిమిటెడ్ రిస్క్, లో రిస్కే మెయింటైన్ అవుతుంది. అండ్ గుడ్ ప్రాబబిలిటీ ఉంటుంది. మీన్స్ చాలా చిన్న రేంజ్ ఉండడం కాకుండా కొంత వైడ్ రేంజ్ ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మార్కెట్ కొంత న్యూట్రల్ టు ఒక డైరెక్షన్లో కొంతవరకు మూవ్ అయ్యి ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంటే
మనం ప్రాఫిటబుల్గానే ఎండ్ అవుతూ ఉంటాం. కానీ ఉన్న నెగిటివ్ ఏంటంటే ఎన్ని స్ట్రైక్ ప్రైజెస్ని మనం సెలెక్ట్ చేస్తూ ఒక స్ట్రాటజీని బిల్డ్ చేయడానికి ఇన్నిటిని మనం బై అండ్ సెల్ చేస్తూ వచ్చేసరికి వాటి రిలేటెడ్గా బ్రోకరేజ్ ఛార్జెస్ కానివ్వండి, అండ్ బై సెల్ చేస్తున్నప్పుడు కొంత స్లిప్పేజ్ ఉంటుంది. లైక్ మనకు కనిపిస్తున్నది 35 దగ్గర ట్రేడ్ అవుతుంటే మనం బై ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి, మార్కెట్ ఆర్డర్ మేబీ 35.5లో ట్రిగ్గర్ అవ్వచ్చు. సో ఆ 50 పైస్ అనేది స్లిప్పేజ్ మనకి కనిపిస్తున్న దగ్గరే మనం కొనలేం. బయ్యర్కి సెల్లర్కి మధ్య కొంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర ఉన్న ఆప్షన్స్ని ట్రేడ్ చేస్తాం కాబట్టి కొంత స్లిప్పేజ్ కూడా ఉంటుంది. కానీ మీరు ఆలోచిస్తే మనం ఇందాక మాట్లాడుకున్న దాంట్లో మనకు వస్తున్నది మ్యాక్స్ ప్రాఫిట్ వస్తున్నది 1000 దగ్గరగా. సో ఇలా ఛార్జెస్కే పోతుంటే నియర్లీ ఒక 300 దగ్గరగా పోతుంది మనకి ఛార్జెస్కి ఆ లాట్స్ అన్నిటిని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే. అలా చూసుకుంటే మనకు వచ్చేది నెట్ ప్రాఫిట్ 700 మాత్రమే. సో మనం పెడుతున్నది నియర్లీ 78,000, అందులో 700 అంటే నియర్లీ 0.9% పర్ వీక్ అనమాట. సో చూస్తే మంత్లీ 4.5%. సో ఇందాక మనం మాట్లాడుకుందంతా 6% రిటర్న్, కానీ నెట్ మనకు వచ్చేది ఆఫ్టర్ ఛార్జెస్ అండ్ స్లిప్పేజ్ వీటన్నిటిని చూసుకుంటే 4.5% పర్ మంత్. ఇది అనదర్ నెగిటివ్. మనకు వస్తున్నట్టు కనిపిస్తుంది 6% దగ్గరగా పర్ మంత్. బై చేస్తాం, సెల్ చేస్తాం, వీటన్నిటికి కాను బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవన్నీ పే చేస్తాం కదా, వాటి ద్వారా మన నెట్ ప్రాఫిట్ ఉంటుంది. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జెస్ మనం చేసే ఎగ్జిక్యూషన్ నుంచి మనకు 6% వస్తుందని మనం అనుకుంటాం థియరిటికల్గా, బట్ ప్రాక్టికల్గా అది 4.5% మాత్రమే. సేమ్ బ్యాట్మ్యాన్ సేమ్ స్ట్రక్చర్ రిలేటెడ్గా చిన్న చేంజెస్తో మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో దాంట్లో మన ప్రాఫిట్ని పెంచుతూ, ఇందాక మనకి ఛార్జెస్ ద్వారానే నియర్లీ 1.5% దగ్గరగా మన ప్రాఫిట్ పోయింది కదా, అలా కాకుండా ఛార్జెస్ని కూడా తగ్గించే స్ట్రాటజీని మనం ఒకసారి గమనిద్దాం. చిన్న చేంజెస్ చేస్తే మనకు అది వస్తుంది. సో వీటన్నిటిని మనం గమనిస్తే సెల్ చేసినవి మనకి చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇవి మనకి జీరో అయితేనే మనం ఎక్కువగా లాభం సంపాదిస్తాం. మనం వాటికంటే కొంత పెద్ద ప్రీమియం ఉన్నవి కొన్నాం కదా, ఇవి మనకి నెగిటివ్లోకి వెళ్ళే ముందే ఈ ప్రీమియమ్స్ మనకు పెరుగుతూ ఉంటాయి, అంతే కదా. 36,900 కాల్ మనం సెల్ చేసిన కాల్ పెరిగేదానికంటే ఎక్కువగా 36,800 కాల్ పెరుగుతూ ఉంటుంది మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే. మార్కెట్ ఒకసారి డైరెక్షన్ తీసుకుంటుంటే వాటి ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ సెల్ చేసిన పాయింట్ నుంచి చాలా దూరం వెళ్తున్నాం కదా, నియర్లీ 500 పాయింట్స్ దూరం వెళ్ళి మనం ఒకటి బై చేస్తున్నాం. కాల్ సైడ్ బై చేస్తున్నాం, పుట్ సైడ్ బై చేస్తున్నాం. వీటి ద్వారా మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడ మనం బై చేస్తున్నవి ఉన్నాయి చూసారా, ఇవి జీరోనే అవుతాయి. జీరో అవుతాయని తెలిసి బై చేయడం ఎందుకు? జీరో అవుతాయని తెలుస్తుంది కదా, మళ్ళీ వీటిని ఎందుకు స్ట్రాటజీలో ఉంచుతున్నాం? వీటిని ఒకసారి తీసేద్దామా? స్టిల్ ఇంకా ఇది బ్యాట్మ్యాన్ స్ట్రాటజీయే, కానీ అన్లిమిటెడ్ లాస్నిచ్చే బ్యాట్మ్యాన్ స్ట్రాటజీ. ఒకవేళ మనకు అగెనెస్ట్గా మార్కెట్ మూవ్ అయితే స్టిల్ ఇంకా మీకు ఆ షేప్ బ్యాట్మ్యాన్ షేప్లోనే ఉంటుంది మీరు గమనిస్తే, కానీ అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. ఇందాక మనకి లిమిటెడ్ లాస్, బట్ ఇక్కడ అన్లిమిటెడ్ లాస్. కానీ రేంజ్ని గమనించండి, ఇందాక వచ్చిన రేంజ్ కంటే ఒక 100 పాయింట్ రేంజ్ మనకు ఎక్స్ట్రాగా వచ్చి ఉంటుంది నియర్లీ. మరి ఎగ్జాక్ట్గా కాదు, కానీ కొంత రేంజ్ కూడా పెరుగుంటుంది. ఏ రేంజ్ బిట్వీన్లో ఉంటే మనకి ప్రాఫిట్ వస్తుందని ఇందాక మాట్లాడుకున్నామో అదే రేంజ్లో ఉన్న ఇక్కడ కూడా ప్రాఫిట్ వస్తుంది. అక్కడ వచ్చే ప్రాఫిట్ కంటే ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఇప్పుడు మీకు పెరుగుంటుంది. ఇందాక ప్రాఫిట్ కంటే ఇప్పుడు ప్రాఫిట్ పెరుగుంటుంది. సో సెల్ క్వాంటిటీకి బై క్వాంటిటీని మ్యాచ్ చేయాలి కదా అని చెప్పి కొంత దూరంగా వెళ్ళి మనం ఒకటి బై చేస్తున్నాం. దాని ద్వారా వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ క్యాపిటల్ తగ్గుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న దాని ద్వారా మనం ఎంత ఖర్చు పెట్టాం స్ట్రాటజీకి 78,000 కదా. ఇప్పుడు ఈ స్ట్రాటజీ చేయాలంటే 2 లాట్స్ దగ్గరగా కాల్, 2 లాట్స్ దగ్గరగా పుట్ సెల్ చేసిన వాటికంటే కొంత ఎక్కువ ప్రీమియం ఒక్కొక్క లాట్ మనం బై చేస్తుంటే కావాల్సింది 1,90,000. బట్ వన్స్ మనం స్ట్రాటజీలోకి ఎంటర్ అయిన తర్వాత మన దగ్గర నుంచి బ్రోకర్ బ్లాక్ చేసేది 1,80,500, నియర్లీ 1,81,000 అనుకుందాం. కాకపోతే ఎప్పుడైనా సరే మీరు ఆప్షన్ స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు పెట్టిన క్యాపిటల్ మీద రిటర్న్ ఎంత వస్తుందని. ఇందాక మనం పెట్టిన క్యాపిటల్ మీద రిటర్న్ 4.5 నెట్. ఇది నేను చెప్తున్నాను అల్టిమేట్గా నెట్. ఓవరాల్గా చూస్తే మనకి 6% దగ్గరగా వస్తుంది మనం అనుకునేది జరిగితే. కాకపోతే ఛార్జెస్ ఉంటాయి, అవి పోతాయి. నెట్ మనకి 4.5% రిటర్న్ ఉంటుంది. కానీ ఇక్కడ నెట్ రిటర్న్ 6% ఉంటుందన్నమాట ఈ స్ట్రాటజీని ఫాలో అయితే. ఈ స్ట్రాటజీ ఏంటి? కాల్ 2 లాట్స్, పుట్ 2 లాట్స్, 90 ప్రీమియంగా ఉన్న దగ్గర సెల్ చేస్తాం. వాటికంటే కొంత ఎక్కువ ప్రీమియం ఉన్న ఇమీడియట్ స్ట్రైక్ ప్రైస్ని ఒక్కొక్కటి బై చేస్తాం, ఒక లాటే బై చేస్తాం. సో ఇక్కడ బ్యాలెన్స్ లేదనమాట. సెల్లింగ్ 2 పొజిషన్స్ ఉన్నాయి, మీన్స్ కాల్ సైడ్ 2, పుట్ సైడ్ 2, 2 లాట్స్ సెల్ చేసాం. బట్ బై మాత్రం కాల్ సైడ్ 1, పుట్ సైడ్ 1. సో ఇంకా స్టిల్ ఒక్కొక్క సెల్ పొజిషన్కి హెడ్జ్ అనేది లేదు కాబట్టి ఒకవేళ మార్కెట్ ఏదో డైరెక్షన్లో మూవ్ అయితే అన్లిమిటెడ్ లాస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ క్యాపిటల్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. బట్ అగైన్ క్యాపిటల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, దాని ద్వారా మనకి ఏమొస్తుంది అక్కడ 78,000 అనుకోకండి.
మనం ఎంత పెడుతున్నాం దాంట్లో మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే. సో దీంట్లో మనకి ఏం అడ్వాంటేజ్ అవుతుంది, ఎక్స్ట్రాగా మనం ఇంకొక 2 బై పొజిషన్స్ని అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మీన్స్ మన బై పొజిషన్స్ని తగ్గించి ఛార్జెస్ని అలాగే స్లిప్పేజ్ని తగ్గించాలనుకుంటున్నాం అండ్ ప్రాఫిట్ని పెంచాలనుకుంటున్నాం. కానీ వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి, అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. బికాస్ అన్హెడ్జ్డ్ పొజిషన్స్ మనకి సెల్ పొజిషన్స్ కాల్లో ఒకటి పుట్లో ఒకటి ఉండిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ వోల్టాలిటీ ఒక ఇంపాక్ట్, విక్స్ ఒక ఇంపాక్ట్ స్ట్రాటజీ మీద ఉంటుంది. బికాస్ సెల్ పొజిషన్స్ ఒక్కొక్కటి ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి ఫైనల్గా చూస్తే అన్హెడ్జ్డ్ పొజిషన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో విక్స్ కారణంగా మనకి ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి. విక్స్ పెరిగితే మనకి డిసడ్వాంటేజ్ ఉంటుంది అండ్ క్యాపిటల్ కూడా ఎక్కువ అవుతుంది. బట్ ఇక్కడ మీకు ఒకవేళ క్యాపిటల్ ఎక్కువగా ఉంటే దీన్ని నెగిటివ్గా చూడొద్దు, బికాస్ రిటర్న్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ప్రీవియస్ స్ట్రాటజీ కంటే ఇది కనిపిస్తున్నంత డిసడ్వాంటేజ్ కాదు. ఓకే, ఇక్కడ కూడా 25% ఆఫ్ మన మ్యాక్స్ ప్రాఫిట్తో మనం ఎగ్జిట్ అవ్వాలా, ఇక్కడ 25%ని చూడకూడదు. బికాస్ ఇక్కడ మనకి 2 బై పొజిషన్స్ని తీసేస్తున్నాం కాబట్టి ఈ స్ట్రాటజీలోకి ఎంటర్ అయినా బెస్ట్ కేస్ 3 days, ఇన్ ద వర్స్ట్ కేస్ 4 days లోపు ఆ 6,335 ఉందా, అందులో మనం అనుకుంటున్న రేంజ్లోనే మార్కెట్ ఉంటే 40% దగ్గరగా ప్రాఫిట్ మనకు కలెక్ట్ అవుతుంది. సో 6,300 అనుకుందాం ఇక్కడ కనిపిస్తున్నది, అందులో 40% మీన్స్ నియర్లీ 2,520 రూపీస్ దగ్గరగా మనకి 4 days లోపు, ఇన్ ద వర్స్ట్ కేస్ 4 days లోపు మనకు కలెక్ట్ అవుతుంది. మనం ఇందులో పెడుతున్నది ఎంత, 1,81,000 మల్టిప్లైడ్ బై 100 నియర్లీ 1.39. సో దీన్ని మనం 1.4 కూడా తీసుకోవచ్చు, కానీ నేను దీన్ని 1.3 తీసుకుంటున్నాను. సో 1.3 మల్టిప్లైడ్ బై ఇది 4 daysలో అవుతుంది అనుకుంటున్నాం. ఇలాంటి స్ట్రాటజీస్ని మంత్కి మనం 5 ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో 6.5 దగ్గరగా మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, గ్రాస్. సో మనకి ఛార్జెస్ ఉంటాయి కదా మరి వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలంటే, కాకపోతే 2 పొజిషన్స్ తగ్గాయి కాబట్టి ఇక్కడ 1.5 వెళ్ళదు, మనకి కేవలం 0.5 వెళ్తుంది. ఓవరాల్గా 6% దగ్గరగా నెట్ ప్రాఫిట్. ఇలా హెడ్జ్డ్ పొజిషన్స్లో అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న హెడ్జ్డ్ పొజిషన్స్ని తీసేయడం ద్వారా మనకి పర్ మంత్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి ఏది ఫాలో అవ్వాలి, ప్రీవియస్ది ఫాలో అవ్వాలా, ఇది ఫాలో అవ్వాలా? ఒకవేళ మీరు బిగినర్ అయితే మాత్రం ప్రీవియస్దే ఫాలో అవ్వండి, బికాస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ హెవీగా అవుతుంది, నేను దాన్ని మేనేజ్ చేయలేను అనుకుంటే. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, మ్యాక్స్ ప్రాఫిట్ మీకు ఎప్పుడూ రాదు, అది మీకు పే ఆఫ్ గ్రాఫ్లో చూపిస్తాను కదా. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ మధ్యలోనే ఉండిపోయింది అనుకోండి, మీకు వచ్చేది 1,640 రూపీసే మ్యాక్స్ ప్రాఫిట్, 1,640. అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఒక పాయింట్ నుంచి ప్రాఫిట్ పెరుగుతుంది అండ్ మ్యాక్స్ ఒకే ఒక్క పాయింట్ దగ్గర ఆ ఎగ్జాక్ట్ పాయింట్లో క్లోజ్ అయితేనే మీ మ్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు కూడా ఒక పాయింట్ నుంచి ప్రాఫిట్ పెరుగుతుంది, ఎగ్జాక్ట్ ఒకే ఒక్క పాయింట్ దగ్గర క్లోజ్ అయితేనే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది. సో మీరు స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ కనిపించే మ్యాక్స్ ప్రాఫిట్ని పట్టించుకోవద్దు. కాబట్టే నేను 25% ఆఫ్ మ్యాక్స్ ప్రాఫిట్ కంప్లీట్ హెడ్జ్డ్ పొజిషన్స్ ఉంటే వచ్చేయమంటున్నాను. అండ్ ఒకవేళ అవుట్ ఆఫ్ ద మనీ అవి ఎలాగో 0 అవుతాయి, అవి తీసేద్దాం అనుకుంటే మాత్రం ఆ మ్యాక్స్ ప్రాఫిట్లో 40%కి ఎగ్జిట్ అవ్వమని చెప్తున్నాను. దానికి కంప్లీట్ లాజిక్ ఉంది. సో 4 daysకి 25% తీసుకుంటున్నాం, ఇంకొన్ని రోజులు ఉంటే కంప్లీట్గా ఎర్న్ చేయొచ్చు కదా, ఎందుకు ముందుగానే వచ్చేయాలి, అదే రేంజ్లో ఉంటే మంచి ప్రాఫిట్ ఉంది కదా అనుకోకండి. 25% వచ్చిందంటేనే ఆ స్ట్రాటజీ నుంచి మీరు మ్యాక్సిమం ఎర్న్ చేసేసారని. ఇంకొంత వస్తుంది, దానికి ఆ డేస్ మనం వెయిట్ చేయాల్సిన నీడ్ లేదు. మిగతా వీక్స్లోకి వెళ్తే బెటర్, మనకి ఇంకా క్యాపిటల్ మీద మంచి రిటర్న్ ఉంటుంది. కాబట్టి సెల్ చేసిన పాయింట్ నుంచి 500 దగ్గరగా దూరం వెళ్ళి బై చేస్తున్న కాల్ అండ్ పుట్ మీకు ఒక ఆప్షనల్ అని చెప్పాను స్టార్టింగ్లో. అది మీరు ఖచ్చితంగా చేయాలని రూల్ లేదు, చేయకపోయినా బ్యాట్మ్యాన్ స్ట్రాటజీయే. కానీ చేస్తే క్యాపిటల్ తక్కువగా ఉంటే డబ్బులు సంపాదించాలనుకుంటుంటే ఈ ఎంటైర్ స్ట్రాటజీ మీకు 78,000లో వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇలా వద్దు, నేను ప్రాఫిట్ని పెంచుకోవాలనుకుంటున్నాను, ఛార్జెస్ అంతా పే చేయకూడదు, నా రిటర్న్ పెరగాలనుకుంటే 4.5% నుంచి 6%కి రిటర్న్ పెరగాలనుకుంటే దెన్ ఈ బై పొజిషన్స్ని అవాయిడ్ చేయాలి. అలా అవాయిడ్ చేస్తుంటే ఉండే రిస్క్ను కూడా నేను మీకు చెప్పాను. అన్లిమిటెడ్ రిస్క్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కొంత యాక్టివ్గా ఉండాలి, క్యాపిటల్ ఐడియల్గా ఉండి రిటర్న్ కొంత బెటర్గా ఉండాలనుకొని ఛార్జెస్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు దూరంగా వెళ్ళి చేసిన బై పొజిషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఈ 2 స్ట్రాటజీస్లో కూడా ట్రిగ్గర్ పాయింట్ సేమే, బిగినర్స్కి చెప్తున్నాను. ఒకవేళ మీరు అడ్జస్ట్మెంట్స్ చేసే వాళ్ళైతే ఐరన్ ఫ్లై అడ్జస్ట్మెంట్స్ మీకు ఐడియా ఉంటే సేమ్ మీరు ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా మాకున్న ఒపీనియన్ ప్రకారం అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఎంత అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవుతుందో అంతకంటే ఇంకొంత బెటర్ అడ్వాంటేజ్ అక్కడ ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ వీక్ వెళ్తేనే క్రియేట్ అవుతుంది. సో అడ్జస్ట్మెంట్స్ కారణంగా ఈ స్ట్రాటజీ ఎలివేట్ అవ్వట్లేదు, కాబట్టి అడ్జస్ట్మెంట్స్ చెయ్యండి అని కూడా నేను మెన్షన్ చేయట్లేదు కంపల్సరీగా. కాబట్టి బిగినర్స్ అడ్జస్ట్మెంట్స్ చేయాలనే ఒక ఆలోచనతో ఏదో ఒకటి చేయడం కంటే కూడా బెటర్ ఎగ్జిట్ అయి నెక్స్ట్ వీక్కి వెళ్ళండి. ఇదైతే గుర్తుంచుకోండి, కంప్లీట్ హెడ్జ్డ్ స్ట్రాటజీ మీరు చేస్తుంటే సెల్ పొజిషన్స్కి బై పొజిషన్స్ని కూడా మీరు ఉంచి చేస్తుంటే స్ట్రాటజీ మ్యాక్స్ 25% ప్రాఫిట్ని మాత్రమే ఎయిమ్ చేయండి. బికాస్ మీకు ప్రాఫిట్ ప్రతి చోట క్లోజ్ అయితే మ్యాక్స్ ప్రాఫిట్ ఉండదు, 2 పాయింట్సే ఉంటాయి. అలా క్లోజ్ అవ్వడం చాలా కేసెస్లో పాసిబుల్ కాదు. కాబట్టి ఎంటైర్ మ్యాక్స్ ప్రాఫిట్లో 25% వస్తుంటే ఎగ్జిట్ అయిపోండి.
25% మ్యాక్సిమం చెప్తున్నాను. మీరు 15%కి 10%కి ఎగ్జిట్ అయినా తప్పులేదు. కాకపోతే మీ రిటర్న్ మంత్లీ 4.5 అనుకున్నాం కదా, అది తగ్గిపోతుంది. 3% 2% అలా వచ్చేస్తుంది. బట్ వెయిట్ చేస్తాను, నేను మాక్సిమం గెయిన్ తీసుకోవాలనుకుంటున్నాను పెట్టిన క్యాపిటల్ మీద అనుకుంటే మాత్రం 25% ఆఫ్ మ్యాక్స్ ప్రాఫిట్ ఇంకా అక్కడితో ఎండ్ చేయండి. నెక్స్ట్ వీక్కి మూవ్ అవ్వండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.